హల్లెలూయా. దేవుని యొక్క కృపను బట్టి పరిశుద్ధ ఆదివార దినమున ఇట్టి రీతిగా ఈ సంఘమంతా ఇట్టి రీతిగా మనం కూడుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి మొదటగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కీర్తన 9వ కీర్తన అనేది శీర్షిక భాగంలో ఒకసారి మనం చూసినట్లయితే ప్రధాన గాయకునికి మత్తిలెబేను అను రాగం మీద పాడదగినది దావీదు కీర్తన అని ఇయ్యబడినది. ఈ కీర్తనను రచించినది ఎవరండి? దావీదు చక్రవర్తి గారు ఈ కీర్తన రచించడం జరిగింది. అలాగే ఇయ్యబడిన రాగము ఏ రాగంలో పాడాలని ఇవ్వబడిందంటే మత్తిలెబేను అను రాగం మీద పాడుటకు ఇయ్యబడినది. ఈ కీర్తన రాయబడిన సందర్భం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము చదువుకున్న పాత కీర్తనలో దావీదు గారు ఎంతో వేదనలో బాధలో న్యాయం కోరుతూ దేవునికి ప్రార్థన చేయడం విన్నవించడం గత కీర్తనలో మనం చూసి ఉన్నాము. దేవుడు తన జీవితంలో తనకి చేసిన మేలును బట్టి న్యాయాన్ని బట్టి దేవుణ్ణి ప్రశంసించడం అనేది ఈ కీర్తనలోని మనకి కనబడుతుంది. అలాగే దేవుణ్ణి న్యాయాధిపతిగా ఈ కీర్తన భాగంలో చూపించబడుతుంది అన్నమాట. దేవుడు గొప్ప న్యాయాధిపతి అని. దేవుడు న్యాయాధిపతి ఎందుకు అయ్యాడండి? మన దేవుడు న్యాయాధిపతి, యేసుప్రభు వారు న్యాయాధిపతిగా ఎందుకు అయ్యారండి? 2 మాటలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాం. తండ్రి మాట దేవుడు మన ప్రభు వారు విన్నారు. నీవు వెళ్ళి నా ప్రజల నిమిత్తము నీ ప్రాణం పెట్టుము అన్నప్పుడు దేవుడు ఏం చేశారు? మన యేసుప్రభు వారు ఏం చేశారు? ఆయన యొక్క యెహోవా దేవుని యొక్క ప్రజల కొరకు తన ప్రాణాన్ని తృణప్రాయముగా పెట్టి ఉన్నారు. దాన్ని బట్టి దేవుడు యేసుప్రభు వారిని ఈ లోకానికి న్యాయాధిపతిగా ఇచ్చారన్నమాట. ప్రియులారా, ప్రియ సంగమా, మనం కూడా దేవుని కొరకు దేవుడు మనకిచ్చిన ఇచ్చను, మనకిచ్చిన బాధ్యతను మనము చక్కగా నిర్వహించినట్లయితే యేసుప్రభు వారిని బట్టి ఆయన కూడా మనల్ని తన రాబో సంఘములో తన రాజ్యములో ఒక అధికారిగా లేదా ఒక పదవిలో దేవుడు ఉంచడానికి చాలా ఇష్టం కలిగి ఉన్నాడనమాట. ఎందుకో ఈ ప్రేరేపణ కలిపి దేవుడు రాత్రిలో చాలా సమయం నాకు నిద్ర పట్టలేదు. దేవుడు చాలాసార్లు ఈ కీర్తన నేను చదవకుండానే మనసులో అలా 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 వస్తూనే ఉందన్నమాట. అది దేవుడు ఈ మాట చెప్పమని చెప్పాడు కనుక ఈ మాట చెప్పడము జరుగుతుందన్నమాట. ఈ 9వ కీర్తన మనం చూసినట్లయితే మొదటగా దేవుణ్ణి ప్రశంసించడం కనబడుతుంది, అంటే దేవుణ్ణి కీర్తించడం కనబడుతుంది. మొత్తము 20 వచనాలు ఉన్నాయి. 20 వచనాల్లో కొన్ని వచనాలు కొన్ని రకాలుగా ఉన్నాయి. మొదట 3 వచనాలు దేవుణ్ణి ప్రశంసించడం కనబడుతుంది. 4 నుంచి 6 వచనాలు దేవునికి దావీదు విన్నవించడం కనబడుతుంది. అలాగే 7 నుంచి 14 వచనాలు దావీదుకున్న విశ్వాసాన్ని బయలుపరుస్తుంది. అలాగే 19, 20 వచనాల్లో దావీదు గారి ప్రార్థన కనబడుతుంది. ఈ కీర్తన ధ్యానంలోకి వెళ్ళక ముందు మరొకసారి చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, దేవా నీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభు. ఈ కీర్తనను మా యందు ఉంచి ఉన్నారు దేవా, స్తోత్రం. ఈ కీర్తనలో దావీదు గారు నిన్ను ఎంతగానో ప్రశంసించి ఉన్నారు దేవా, స్తోత్రం. కీర్తించి ఉన్నారు దేవా, స్తోత్రం. ఈ భావమును మేము మరింతగా అర్థం చేసుకుని ఈ మా విశ్వాస జీవితంలో దీన్ని అన్వయించుకొని మేము కూడా మా జీవితాలను సరిచేసుకొని అంతము వరకు మీ రాకడ వరకు నమ్మకముగా ఉండటకు కృపను, కనికరమును, విశ్వాసాన్ని దయచేయమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మొదటి 2-3 వచనాలు చదువుకున్నట్లయితే, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నిన్ను గూర్చి నేను సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షముగా వాక్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. దేవుడి కార్యములు ఎందుకు వివరిస్తాను దావీదు చెప్తున్నాడంటే, యెహోవా నీ అద్భుత కార్యాలన్నింటినీ నేను వివరించదని దావీదు గారు చెప్తున్నారు. ఎందుకంటే నిన్ను గురించి నేను సంతోషించుతున్నానని, నీ నామము నేను కీర్తిస్తున్నానని దావీదు గారు చెప్తున్నాను. ఎందుకనగా ఆ ఎందుకు అనేది 3వ వచనంలో ఉంది. నా పక్షమున వాక్యమాడి నీవు నాకు న్యాయము తీర్చుచున్నావు,
అందువలన దేవుణ్ణి నేను ప్రశంసిస్తున్నాను. ప్రియులారా, ప్రియ దేవుని సంగమా, మన జీవితాల్లో కూడా మనం ఎలా ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన జీవితాల్లో కూడా దేవుడు మనకు అనేక విషయాల్లో జయాన్ని దయచేస్తూ ఉన్నారనమాట. దయచేసినప్పుడు మనం ఏమనుకుంటాం, అది మన గొప్పతనం అనుకుంటాం, మన తెలివి, మన జ్ఞానం, ఆ సమయంలో మనం చాలా చక్కగా ప్రవర్తించాము అని మనం అనుకుంటాం ప్రియులారా. కానీ అది కరెక్ట్ కాదు. దేవుడే మనకు ఆ న్యాయాన్ని దయచేసి, మనకి అన్యాయం జరిగినప్పుడు దేవుని సన్నిధిలో మనం మొరపెడతాం. మీరు మొరపెట్టకపోయినా దేవుడు బిడ్డలైనందుకు దేవుడు అవన్నీ గమనిస్తాడు. సమయం వచ్చినప్పుడు దానికి తగిన న్యాయాన్ని మనకి జరిపిస్తాడు. తండ్రి తన కుమారుడు బాధ ఎరుగుతాడు ఖచ్చితంగా అనమాట. అట్టి రీతిగానే ఎరుగుతాడు. ప్రియులారా, నేనైతే చాలా సందర్భాల్లో క్రైస్తవుడు అయినందుకు చాలా బాధపడ్డాను. మీరు కూడా బాధపడి ఉంటారు. ఏంటి బ్రదర్ ఎలా చెప్తున్నారంటే, క్రైస్తవ్యం అంటే అంత ఈజీ కాదండి. అంత ఈజీ కాదు. ఎందుకంటే మన సోదరులు కొంతమంది దీక్ష తీసుకుంటారు. ఒక 40 days. మనము జీవితాంతం కూడా ఒక దీక్ష తీసుకుంటున్నాం. ఎవరిని కోప్పడకూడదు, ఎవరిని వాళ్ళ దేశంలో ఏం చేస్తారు, ఎవరిని కోప్పడకూడదు, అందరినీ మర్యాదగా ఉండాలి. అంటే మన పర్సనల్ ఈగోని మనం చంపుకొని జీవించాలి. అంటే అలాగే మన ప్రభు వారు కూడా మనకేం చెప్పారంటే, పగ తీర్చుట నా పని. మన ఈగో దెబ్బతిన్నప్పుడు కూడా, నాకైతే క్రైస్తవులు ఉన్నందుకు చాలా సందర్భాలు బాధపడ్డాను. ఒక్క దెబ్బకు వాళ్ళని కొట్టిద్దాం, లేదా ఒక మాటని వాళ్ళని బాధ పెట్టిద్దాం, ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం అని ఎన్నో రకాలుగా బుద్ధి చెప్పాలని చాలాసార్లు అన్నాడు. కానీ నేను ఎందుకు చెప్పలేకపోయానంటే, నేను క్రైస్తవుని అయినందుకు, దేవుడి బిడ్డనైనందుకు, నేనైతే క్రైస్తవును కదా, నేను అటువంటి చేయకూడదని అప్పుడు అనుకున్నాను. ఈ దేవుడు నన్ను అడ్డేశాడబ్బా, నాకు ఎటువంటి డెసిషన్ తీసుకోకుండా దేవుడు నన్ను అడ్డేశాడని నేను చాలా బాధపడేవాడు అనమాట. ఒక్క నిమిషం దేవుడు నన్ను వదిలిపెడితే నేనేదో చేయను కదా. కానీ దేవుడైతే మా పగ తీర్చుట నా పని, మన ఈగోను సాటిస్ఫై చేసే పని దేవుడు నాకు అప్పగించు, నీ పని నువ్వు చేసుకో, నువ్వు నెమ్మదిగా ఉండమని చెప్పారు. అలాగే వాళ్ళు దీక్షలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఎటువంటి ఉల్లిపాయ అది తీసుకోరు. మనం వింటూ ఉంటాం కదా, దేనికి అది అంటే వాళ్ళు ఎటువంటి సెక్సువల్ ఫీలింగ్స్, ఎమోషన్స్ లేనవి అనేవి కలవకూడదని అది ఎక్కువగా తీసుకోరు అన్నమాట. కానీ మన జీవితంలో మనము జీవితాంతం కూడా అటువంటి ఫీలింగ్స్ లేకుండా జీవించాల్సి ఉంటుంది. ఒకటి, ఈగోని చంపుకోవాలి, మనల్ని మనము చంపుకొని ప్రభువు కొరకు, ప్రభువు ఎలా నాజీరు వ్రతం జీవితాంతం చేశారో మనము కూడా ఆయన వెంబడించినప్పుడు అట్టి రీతిగానే నాజీరు వ్రతం చేయవలసి బద్దులమై ఉన్నాం. అప్పుడే దేవుడు మనకి విజయాన్ని దయచేస్తాడు. ఇక్కడ దావీదు గారికి కూడా దేవుడు విజయాన్ని దయచేశాడు. ఎందుకంటే అతను న్యాయంగా దేవునికి బద్ధుడిగా జీవించాడు కనుక. మనం అన్యాయంగా ప్రవర్తించినప్పుడు దేవుడు మనకి న్యాయాన్ని తీరుస్తాడని మనం అనుకుంటామా ప్రియులారా? మనం ఒకరిపై అన్యాయపు తీర్పు కోసం వెళ్ళామన్నమాట. దేవుడు న్యాయం తీరుస్తాడా? మనం అన్యాయస్తులు అయితే అవ్వచ్చేమో, కానీ దేవుడు న్యాయస్తుడు అనమాట. న్యాయాన్ని అనుసరిస్తాడు. ఆ సమయంలో ఆయన మనకే చిన్న బుద్ధి కలిగేలాగా ఏదో ఒకటి చేస్తాడనమాట. అట్టి రీతిగా దేవుడు న్యాయమునకు కర్త ఉన్నాడనమాట. దాన్ని బట్టే ఈ 4 నుంచి 6 వచనాల్లో, కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు, అలాగే నీ సన్నిధిని వారు జోగుపడి నశించుదురు. నీవు అన్ని జనులను గద్దించి ఉన్నావు, దుష్టుల్ని నశింపచేసి ఉన్నావు, వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడిపెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారి ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించరు. ఈ మాటల ద్వారా శత్రువుపై ఆయనకి ఇచ్చిన జయాన్ని బట్టి, పర్సనల్ శత్రువును బట్టి, అంటే లోకంలో ఉండే శత్రువులు కాదు, దావీదుకి తన శత్రువుల నుంచి దేవుడు కలుగజేసిన న్యాయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించడాన్ని, దేవునికి ఇచ్చిన రక్షణ న్యాయాన్ని బట్టి దేవుణ్ణి వేడుకొనడం ఇక్కడ మనకి కనబడుతుంది. అలాగే 7 నుంచి 14 వచనాలు మనం చూసినట్లయితే విశ్వాసం కనబడుతుంది ప్రియులారా. యెహోవా శాశ్వతంగా సింహాసీనుడై ఉన్నాడు, న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. మొదటగా ఈయన లోకానికి దేవుడు న్యాయాధిపతి. మొదటగా దావీదుకు అయినాడు, తర్వాత ఏమయ్యాడు, లోకానికే ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు అని
తన విశ్వాసాన్ని దావీదు కనబరచడం ఈ వచనాల్లో కనబడుతుంది. 7 నుంచి 14 వచనాలు. యెహోవా శాశ్వతంగా సింహాసీనుడై ఉన్నాడు, న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనం స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. ప్రజలందరికీ కూడా వారి నీతిని, ప్రియుల మీకు ముందు చెప్పాను, మనలో నీతి ఉంటే దేవుడు దాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు అన్నమాట. మనకున్న యథార్థతను బట్టి ఆయన ఎవరైనా కూడా ప్రజలందరికీ కూడా న్యాయం తీర్చడానికి ఆయన సామర్థ్యము, శక్తి కలిగిన వాడు. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములో వారికి మహాదుర్గమగును. ఇది గొప్ప వాక్యం అండి. దేవుని విశ్వాస జీవితంలో ఈ వాక్యాలను బట్టి మనము ఒక ఓదార్పును, ఒక ధైర్యాన్ని పొందగలము. మన దేవుడు ఎటువంటి వాడంటే ఆపత్కాలంలో వారికి మహాదుర్గమును, అంటే దేవుడు ఆపత్కాలంలో మనకి ఆశ్రయపురంగా మనకి ఉన్నాడు. ఇశ్రాయేలు గ్రంథంలోని మొదట నిర్గమకాండములో చదివినప్పుడు, సంఖ్యాకాండము అన్ని చదివినప్పుడు అందులో ఎవరికైనా ఆపద ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే తప్పు చేసినప్పుడు వాళ్ళని ఒక ఆశ్రయపురంలో వాళ్ళని ఉంచేవారు అన్నమాట, కొంత సమయం అన్నమాట. ఇలాగా దేవుడు మనకి ఆపదలో ఉన్నప్పుడు దేవుడు ఏమైతే మనకి ఆశ్రయపురముగా ఆయన ఉన్నాడు, దుర్గముగా, కోటగా ఉన్నాడు. ఆపత్కాలంలో వారికి మహాదుర్గమని వాక్యం చదివేస్తుంది. అలాగే యెహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టేవాడు కావు. దేవుడు తను ఆశ్రయించే వారిని బట్టి దేవుడు వారిని విడిచిపెట్టేవాడు కాదు. పిల్లరా, ఈ మాటలను బట్టి, యథార్థం బట్టి న్యాయం తీరుస్తాడని మనం కొంత ధైర్యం పొందగలం. మన జీవితాల్లో అన్యాయం జరిగినప్పుడు మనకున్న యథార్థతను బట్టి దేవుడు మనకి న్యాయాన్ని తీరుస్తాడు. అలాగే ఆపత్కాలంలో ఆయన మనకి ఆదుకునే మహాదుర్గమునై ఉన్నాడు. అలాగే ఆయన ఆశ్రయించిన వారిని ఎవరు కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. అలాగే దీన్ని బట్టి దావీదు గారి యొక్క విశ్వాసము ఈ వాక్యాల్లో మనకు కనబడుతుంది. మళ్ళా దావీదు గారు ఈ మాటలు చెప్తున్నారు అన్నమాట. చిన్న ప్రార్థన చేస్తున్నారు అన్నమాట. ఇందులో ఏంటంటే తన యొక్క పాదల మధ్య దేవుని వైపు తిరిగి మళ్ళా దేవుని యొక్క ప్రేమను, శక్తిని దేవుడు ఉండడం అనేది దావీదు గారు తెలియజేయడం అనేది ఈ వాక్యాల్లో, ఈ ప్రార్థనలో మనకి కనబడుతుంది. 13వ వచనంలో చూసినట్లయితే, నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయొచ్చు, సియోను కుమార్తె గుమ్మంలో నీ రక్షణ బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణించుమని ప్రార్థన చేయడం కనబడుతుంది. అలాగే 19-20 వచనాలు చూసుకున్నట్లయితే, ప్రియులారా, యెహోవాలేమో నరులు ప్రబలకపోవుదురు గాక, నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురు గాక. యెహోవా వారిని భయపెట్టుము, తాను నరమాత్రులమని జనులు తెలుసుకుందురు గాక అని దేవునికి, ప్రియులారా, దావీదు గారు చేసిన ప్రార్థన అనేది ఈ వచనాల్లో కనబడుతుంది. అలాగే ముందు వచనాల్లో 14, 15, 16 వచనాల్లో శత్రువునికి, అపవాదికి కలుగు తీర్పును గురించి కూడా ఈ వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. ప్రియులారా, ఈ కీర్తన యొక్క ముఖ్య సందేశం, ఉద్దేశం ఏంటంటే, దేవుడు మన శత్రువుల కంటే శక్తివంతమైన దేవుడు. దేవుడు ఎటువంటి దేవుడు అండి? మన శత్రువు కంటే శక్తివంతమైన, బలమైన దేవుడు. అలాగే ఆయన మన పోరాటాన్ని ఆయన గుర్తిస్తాడు, మన యొక్క విశ్వాసాన్ని ఆయన చూస్తాడు. అలాగే మన పట్ల ఆయన శ్రద్ధగా న్యాయం జరిగించి వాడు అయ్యే ఉన్నాడు. దేవుడు అటువంటి వాడు మన పట్ల కృప చూపుటకు, మనకి న్యాయం కలిగింగ చేయుటకు, మన ఎడల కృప చూపుటకు ఆయన ఉన్నాడు. ప్రియులారా, ఒక్కసారి మనం అందరం లేచి నిలబడినట్లయితే చిన్న కీర్తన పాడుకుందాం. అందరూ కూడా హృదయాంతరంగముల నుండి ఒక్కసారి మాట చెప్తాం. రాజులు మనకెవ్వరు లేరు.